పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. శ్రావణ మాసం వచ్చేస్తోంది మొత్తానికి. ఇంకా బోల్డ్ అన్ని పూజలు, పండగలు, హడావిడి మామూలు కాదు. అయితే డౌట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవటం కానీ, దేవతా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పులికాపు ఎప్పుడు చేయాలి అని రకరకాల సందేహాలు వస్తాయి. అయితే గ్రహణం మనకి లేకపోయినప్పటికీ ఈ డౌట్ అడుగుతూనే ఉన్నారు. గ్రహణం ఉంది కదా, గ్రహణం ఉంది కదా. సో మరి ఎప్పుడు అసలు మరి గురువారం నాడే క్లీన్ చేసుకోవాలా, అమావాస్య అయిపోయిన తర్వాత అంటారు, ఎప్పుడు క్లీన్ చేయాలి? ఒకవేళ గురువారం క్లీన్ చేసే పరిస్థితి లేదు, ఏమైనా పీరియడ్స్ లో ఉన్నాము, తర్వాత ఎప్పుడు క్లీన్ చేయొచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, మధ్యలో అడుగుతాను. అట్లాగే చెప్తాను. భగవంతుడిని ఎప్పుడు కూడా అమావాస్య అయిన నెక్స్ట్ డే మనం క్లీన్ చేసుకోవడం అని అంటే పులికాపు అని అంటాం అనమాట. పులికాపు చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఏదైనా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ఉన్న చంద్రుడు కూడా మనకి కనిపించట్లేదా అన్న దాంట్లో నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి ఆ నెగిటివ్ థాట్ కూడా మనకు ఉండకూడదు. మన ఇంట్లో ఎక్కడైతే ప్రసరింప ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోవాలి అని చెప్పి భగవంతుడితో స్టార్ట్ చేస్తాం మనం. ఓకేనా? సో మనం చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే చక్కగా మరి సోపులు అవి ఇవి అన్నీ భగవంతుడు రుద్దేయకుండా కాస్త సున్నిపిండి కొంచెం దాన్ని ఏమంటారు కుంకుడుకాయల రసంతో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. చింతపండు, కుంకుడుకాయల రసం, నిమ్మకాయ. కుంకుడుకాయల రసం ఎందుకని అంటే నురుగు రావాలి కదా మనకి. నురుగు వస్తే గానీ మనకి మనశ్శాంతి ఉండదు. అవును. కానీ ఏమనుకోకండి ఇలా అడుగుతున్నానని. ఆ రకరకాల పౌడర్లో లేకపోతే ఆ కెమికల్స్ యూజ్ చేయకపోతే అసలు తెలుపు రావట్లేదు అక్క. వస్తుంది, ఎందుకు రాదు? నేను శుభ్రంగా వస్తుంది. కుంకుడుకాయ రసం వేయకపోతే లేదు చక్కగా వస్తుంది. కుంకుడుకాయ రసంలో అంత బియ్యపిండి వేసేసేయండి. చక్కగా కొంచెం మెంతిపిండి కూడా వేయండి. అప్పుడు ఏమవుతుందంటే నురుగు వస్తుంది బాగా. మనం ఎట్లయితే మనం నురుగు వస్తే తొందరగా క్లీన్ అవుతుంది అనుకుంటామో అట్లా నురుగు వస్తుంది గ్యారెంటీగా. కొంచెం అంత నిమ్మ సోడా వేసుకోవచ్చు. లేదు అంటే గనక లైమ్ సాల్ట్ ఉంటుంది కదా, నిమ్మప్పు తెచ్చి నేను గ్రైండ్ చేసేసి శుభ్రంగా ఆ నిమ్మప్పులో కొంచెం ఇంత విమ్ లిక్విడ్ వేస్తా. అంతగా ఉంటే అసలు ఎంత తెల్లగా వస్తాయి. ఇంకా వేరేదే అక్కర్లే, ఇంకా మీకు వేరే ఏం ఖర్చు కూడా తగ్గుతుంది అక్క. ఇంత బాటిల్ 70 రూపాయలు 80 రూపాయలు. అదొకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ గోర్లలోంచి దానిలోంచి లోపలికి వెళ్తుంది, పెనట్రేట్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు ఇట్లా రాస్తావు నువ్వు, అలానే అది కూడాను. ఎంత మనం గ్లౌజ్ వేసుకున్నా ఏం చేసినా గ్లౌజ్ తీయంగానే చేయి తడిగా ఉంటుంది. నువ్వు గమనించావో లేదో. వాటర్ ని స్టాప్ చేయడం అనేది మన వల్ల కాదు, ఏదో ఒక రకంగా. కాబట్టి మీరు ఏం చేస్తారు ఈసారి అని అంటే గనక చక్కగా నిమ్మప్పు గ్రైండ్ చేసేసుకొని అంత నిమ్మప్పు నీళ్ళల్లో వేసేసి కొంచెం విమ్ లిక్విడ్ వేయండి. ఎంత నీట్ అవుతాయో అసలు మీరు ఊహించలేరు. ఇంకేది అక్కర్లేదు. మా ఇంట్లో అన్ని బ్రాసేగా. అమ్మో మీ విగ్రహాల బాబోయ్ ఎన్ని ఉంటాయో. సరే, అయితే ఎప్పుడు చేయమంటారు? పొద్దున్నే లేచి చేసుకోవడం. గురువారం నాడు చేసుకోమంటారు? గురువారం నాడే చేసుకోవాలి. మరి ఆ రోజు లక్ష్మీవారం అని కూడా అంటారు. లక్ష్మీవారం అంటారు. అయితే గురువారం నాడు లక్ష్మీవారం అని అంటే ఆవిడకి గురువు అంటే చాలా ఇష్టం కాబట్టి, జగద్గురు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే కాబట్టి లక్ష్మీవారము అని అన్నారు. అయితే ఎక్కడ నీట్ గా ఉంటే అక్కడే లక్ష్మి ఉంటుందని కూడా చెప్తారు. శుక్రవారం నాడు ఎందుకు చేయొద్దు అంటారంటే నిన్నంతా ఏం చేసావే అని అడుగుతుందట ఆవిడ. అవును, ఇవాళ నేను వచ్చే రోజు అని తెలుసు, నేను కూర్చుంటానని తెలుసు, నన్ను లేపుతావా? నిన్న ఒక చోట కూర్చున్నారనుకో, కాస్త ఇక్కడ ఊడవాలండి అక్కడ కూర్చుంటారా అని అడిగితే ఒకసారి లేస్తావు, రెండోసారి ఏమిటిది వచ్చినప్పుడల్లా. అట్లా కాకుండా ముందు రోజే క్లీన్ చేసుకోవాలి. అందుకని గురువారం నాడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఒకరికి అడిగారు అక్క, కమెంట్ పెట్టారు, శుక్రవారం నాడు పటం మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ బొట్టు పెట్టి పూజ చేసుకుంటున్నాను, అలా చేయొచ్చా అని ఒకటి. లేదు, చేయకూడదు. శుక్రవారం నాడు ఏది క్లీన్ చేయకూడదు. మన దగ్గర లేదు అని అనిపించుకోకూడదు అసలు ఎప్పుడు కూడాను. అందుకని శుక్రవారం నాడు క్లీన్ చేయకండి, బూజులు దులుపుకండి, అట్లాంటివి ఏం చేయకూడదు. గురువారం నాడే చేసుకోవాలి. ఓకే, మొత్తం అన్ని బూజులు. శ్రావణ మాసం అంటే పండగలు ముందు రోజు చక్కగా అమావాస్య ముందు రోజు బూజులన్నీ చక్కగా క్లీన్ చేసేసుకోండి. ఇల్లు వాకిలు ఏమైనా కడుక్కోవాలన్నా కడిగేసుకోండి. పులికాపు ఒక్కటి భగవంతుడిని ఒక్కటి నీట్ చేసుకున్నాం అనుకో, ఇంక
తర్వాత కొన్ని నీళ్ళల్లో నీళ్లు తీసుకొని కొంచెం మామిడాకులతో మొత్తం ఇల్లంతా జల్లుకుంటే శ్రావణ మాసానికి మన ఇల్లంతా రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ అమావాస్య రోజే పీరియడ్ తో ఉన్నారు, గురువారం చేసే పరిస్థితి లేదు, మరి తర్వాత ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు? తర్వాత 5వ రోజు అయిపోయాక మ్మ్. 5వ రోజు నుంచి క్లీన్ చేసుకోవచ్చు. మ్మ్. కొంతమంది ఇక్కడ 7వ రోజు నుంచే స్టార్ట్ చేస్తారట పూజలు అవి. మ్మ్. వాళ్ళ ఇష్టం, మనం ఏమి దానికి ఏమి అడ్డు చెప్పము. ఇప్పుడు స్పాటింగ్ Actual గా- అనుకోండి, ఏం చేయాలక్క? ఏం సంబంధం లేదు. లేదా? స్టార్టింగ్ ఓన్లీ 4 days వరకే లెక్క, ఓకే. 3 days వరకే లెక్క. మ్మ్. 4th డే నువ్వు బయటకు వచ్చేస్తావు. మ్మ్. ఆ రోజు మనం తరిగిన కూరలు తరిగించారు మనతో. అవును, అంటే వంటింట్లోకి అసలు వెళ్ళరు ఇంట్లోకి చాలా వెళ్ళాము, కూరలు కూడా తరగండి అని చెప్పరు, తరగండి అని చెప్తా. అవును. 5th డే అసలు ఇంకా మ్మ్. ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మ్మ్. ఏమైనా స్పాటింగ్ ఉన్నా వాళ్ళ శరీరతత్వంతో ఉండేదే కానీ మ్మ్. ఆ మలినం అంతా కూడా 3వ రోజులకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మ్మ్. అది. సో స్పాటింగ్ ఉన్నప్పటికీ మీరు పూజలు అవి అనేవి అయితే చేసేస్తారు. చేసేసుకోవడమే. అయితే శ్రావణ మాసం గురువారంతో మొదలవుతున్నప్పటికీ ఫస్ట్ శుక్రవారం వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ గానే వచ్చేస్తుంది కదా. ఒకవేళ ఫస్ట్ శుక్రవారం మిస్ అయ్యారనుకోండి, సెకండ్ శుక్రవారం నుంచి చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. మ్మ్. యాక్చువల్గా మామూలుగా దండం పెట్టుకునే వాళ్ళు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మాత్రం వరలక్ష్మివ్రతం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈసారి పౌర్ణమితో కూడిన శుక్రవారం, 3వ శుక్రవారం. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు, అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. చాలా మంది అడుగుతున్నారు పౌర్ణమితో కూడిన శుక్రవారం కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చా వరలక్ష్మివ్రతము లేదా అని చెప్పి అంటున్నారు. తప్పకుండా చేసుకోవచ్చు, అదే ఇంకా పవర్ఫుల్. ఇంకా పవర్ఫుల్. దాని గురించి మాట్లాడుకుందాం అక్క. అసలు మొత్తం ఫ్రైడేస్ ఏం పూజలు చేసుకోవచ్చు మీరు చెప్పాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వస్తుంది, కీప్ వాచింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. అలాగే ఇంకొక పాయింట్ అడిగేస్తాను, ఏమైనా ప్రత్యేకమైన వస్తువులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందా శ్రావణ మాసానికి సంబంధించి? శ్రావణ మాసం మీకు దేవుడి దగ్గర ఏమైనా కావాలి అని అనుకుంటే గనక, మ్మ్. మీరు ఏమైనా కొంచెం దాచుకున్నారు అంటే గనక ఏదైనా చిన్న వెండి వస్తువు తీసుకొచ్చి మ్మ్. పెట్టడం అనేది చాలా మంచిది. అంటే మ్మ్. వెండి కాయిన్ తెచ్చుకొని చక్కగా మ్మ్. అమ్మవారి రూపు, అదెంతో ఉండదు. వినాయకుడు, సరస్వతి దేవి, లక్ష్మి అమ్మవారు ఉంటాయి కదా, మ్మ్. ఆ రూపు తీసుకొచ్చి పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే మ్మ్. చాలా మంచిది అనమాట. మ్మ్. అలాగే ఒక సిల్వర్ది ఏదన్నా ఇంట్లో ఉంటే దాచేసుకోకండి, దాన్ని జాగ్రత్త చేసుకోండి. మ్మ్. వాటర్ తాగడం, సిల్వర్ గ్లాస్లో వాటర్ తాగడం అనేది కూడా చాలా మంచిది. అలవాటు చేసుకోవాలి. మనం పెట్టేస్తాం అంటే పోతాయన్న భయం ఎలానో ఉంటుంది, ఆ భయం నుంచి బయటికి రావాలి. ఇంకా బయటకు వచ్చి దాన్ని సెక్యూర్ చేసుకోవడం అనేది పిల్లలకి మనకి అలవాటు చేసుకొని సెక్యూర్ చేసుకుంటే మంచిది. నాకేమనిపిస్తుంది తెలుసా, సిల్వర్ గ్లాస్ మీరు అన్నది నిజమే, అన్ని ఇద్దరు దేవుడి గదిలో ఉంటాయి లేకపోతే బీరువాలో ఉంటాయి. డిఫాల్ట్ గా బ్రెయిన్ లో వచ్చేసి థాట్ ఏంటంటే, అమ్మో ఈ సిల్వర్ గ్లాస్ కదా దేవుడిది, ఇది మనం దాక్కూడదు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈవెన్ పళ్ళల్లో కూడా తినబుద్ధి అయ్యేది, ఎంత బంగారు పువ్వు ఉన్నప్పటికీ తినబుద్ధి అయ్యదు. అవునవును, అది దేవుడిది కదా అన్న ఫీలింగ్. అలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే చక్కగా అరిటాకు వేసుకో, దానిలో చక్కగా రౌండ్ గా అరిటాకు కట్ చేసేసుకొని వేసుకొని తినే మంచిదేగా. అంతే. నేను మంచి ఐడియా ఇస్తారు, మంచి ఐడియా ఇచ్చారు. సూపర్ అక్క, భలే చెప్పారు. చాలా చక్కగా ఈ శ్రావణ మాసాన్ని ఎలా మొదలు పెట్టాలి అనేది చక్కగా మాకు అర్థమైంది. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.